హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ అశు. ఈ రోజు అయితే మీ ముందుకి ఒక ప్రొడక్ట్ తో అయితే వచ్చాము. సో అదేంటో కాదు, అది మీకు చూపిస్తాను. దానికంటే ముందు నేను చెప్పబోయేది ఏంటి అంటే, ఇది అందరూ ఫేస్ చేసుకుంటూనే వచ్చారు, మేము కూడా చేస్తున్నాం. అదేంటో కాదు, మొబైల్స్ అనేవి ఇప్పుడు రీఛార్జ్ చేయడం కొంచెం కష్టం అవుతుంది కదా. అది జియోది అందరికీ తెలిసిన విషయమే కదా. సో మేము కూడా దానికోసం, అది మా టీవీకి అవుతుంది, అలాగే ఇంట్లో ఒక 4-5 మొబైల్స్ ఉన్నాయి, అన్నిటికీ ఉంటుంది. సో ఎందుకు, మేము ఇంట్లోనే ఉంటున్నాం కదా, రీఛార్జ్లు ఎందుకు, వైఫై యూజ్ చేస్తున్నాం. సో డేటా కూడా కట్టుకుంటూ రీఛార్జ్లు అయితే చేసుకుంటున్నాం. ఎందుకు అలా పెట్టుకోవడం వేస్ట్ అని చెప్పేసి, సో మా ఇంట్లో అయితే వైఫై నడుస్తుంది, అదే జియో ఫైబర్ అయితే పెట్టించారు మామయ్య. సో దాని త్రోగా అయితే మా అందరి ఫోన్లు అక్కడ దానికి కట్టుకుంటూ మా ఫోన్కి రీఛార్జ్ చేసుకుంటూ మేమైతే వైఫై కూడా యూజ్ చేస్తున్నాం. కాబట్టి మేమేం ఆలోచించామంటే, జియో ఫైబర్ త్రోగానే టెలిఫోన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మేమైతే టెలిఫోన్ అనేది ఇదిగోండి బీటెల్ G30 అయితే తీసుకున్నాం. ఇది అంటే దానికి ఏదైతే రీఛార్జ్ మనం అయితే చేసుకుంటున్నామో ఆ రీఛార్జ్ త్రోగానే ఇది కూడా నడుస్తుంది. అలాంటప్పుడు మనకి ఇంటర్నెట్ ఉంటుంది, ఫోన్ కూడా ఉంటుంది కదా. సో రీఛార్జ్ అనేది మాకు కొంచెం తగ్గుతుంది. ఆ ఉద్దేశంతో అయితే మేమైతే తీసుకున్నాం. సో ఈ ప్రోడక్ట్ ఇప్పుడు ఉంది కదా, ఇందులో ఏ పార్ట్స్ వచ్చాయి ఏంది అయితే మనమైతే చూద్దాం. సో గాయస్, ఇదిగోండి ఇదైతే ప్రోడక్ట్. ఇప్పుడైతే ఇందులో ఏ పార్ట్స్ ఉన్నాయో ఏందో చూద్దాం. యాక్చువల్లీ ఇది మేమైతే అమెజాన్ నుండి తీసుకున్నాం, కానీ డైరెక్ట్గా ఈ స్టిక్కర్ ఇట్లా పెట్టి డైరెక్ట్ పీస్ ఇచ్చిండే గైస్. సో ఎట్లా వర్క్ చేస్తుంది ఏంటో అన్నది కూడా మీకు చూపించి రివ్యూ కూడా ఇస్తాను. సో ఇది ఏవే ఉన్నాయో చూద్దాం. ఇక్కడ సీల్ కూడా లేదు గైస్, జస్ట్ ఇలానే ఉంది అంతే. ఇలా ఇచ్చి హలో గైస్, హలో. సో ఇది ఇప్పుడు మనం దానికి కనెక్ట్ చేసి ఎట్లా వర్క్ అవుతుంది ఏంటి అదంతా అయితే చూస్తాము. సో గైస్, ఇది హ్యాండ్సెట్, అలాగే ఇది టెలిఫోన్, ఈ రెండు ఇచ్చారు. దాని త్రోగా ఇదిగోండి ఇది కేబుల్. ఇది మనం దానికి ఎట్లా సెట్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే ఇప్పుడు మీకు చెప్తాను. ఇదిగోండి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా లోపల ఉన్నాయి, నేను చదువుకుంటూ మనం ఫాలో అయిపోదాం. సో ఇప్పుడు ఎట్లా పెట్టాలి ఇన్స్టాలేషన్ అంతా ఇప్పుడైతే మనం చూద్దాం. ఇదిగోండి టెలిఫోన్ అయితే, ఇది మా టేబుల్ అనమాట. టీవీ కింద అంతా మేము ఇక్కడ పెట్టేసుకుంటాం. సో జియోది ఫైబర్ కానీ మీ దగ్గర ఉన్నట్టంటే ఇట్లాంటి ఒక డబ్బా అనేది ఉంటుంది. సో ఈ టెలిఫోన్ కి ఈ చివరిలో ఉండే కేబుల్ ఉంది కదా, ఈ కనెక్షన్ అనేది ఈ జియో ఫైబర్ యొక్క బాక్స్ తాలూగా వెనక మనకి అనేది కనెక్షన్ అనేది ఉంటుంది. సో వెనుక మనకి ఫోన్ సింబల్ లాంటిది ఉంటుంది. సో ఇది మనకి ఈ వెనక ఉన్నది అక్కడ మనం లెక్క జస్ట్ అటాచ్ చేసుకుంటే మన కనెక్షన్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇది మనం అక్కడ పెట్టుకుందాం. సో గైస్, ఇప్పుడైతే మనం కనెక్షన్ అంతా పెట్టేసుకున్నాము. అయితే ఇక్కడ మనకి డే టు టైం అంతా ఉంటుంది. సో ఇదంతా మేము చెక్ చేసిన తర్వాత, ఇదిగోండి ఇక్కడ ఇదంతా మనం చెక్ చేసిన తర్వాత ప్రోడక్ట్ ఎలా ఉంది ఏంటి నేనైతే ఇది యూజ్ చేసిన తర్వాత మీకైతే రివ్యూ అనేది ఇస్తాను. సో ఇప్పుడు మేమైతే ఫస్ట్ అది ఎట్లా యూజ్ అవుతుంది ఏంటి అనేది అయితే చూస్తాము. యాక్చువల్లీ ఇంకా మీరు ఏమైనా డౌట్స్ ఉన్నట్టుంటే ఇక్కడ జస్ట్ మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. అక్కడ ఇన్స్ట్రక్షన్స్ బట్టి డేట్ టైం ఎలా సెట్ చేసుకోవాలి అలా చేసుకోవచ్చు. అక్కడ అందులోపల ఉన్న ఇన్స్ట్రక్షన్ చూసి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఏముండవు. మ్యాక్సిమం ఏంటంటే ఫోన్ నెంబర్ ఇట్లా టైప్ చేసుకొని మనం ఫోన్ కాల్ వస్తుంది, మనం అలా మాట్లాడుకోవడమే, ఇంకా ఏముండదు. ఇది కనెక్ట్ అయిపోయినట్టే. సో ఈ విధంగా మన రీఛార్జ్ బిల్ అనేవి కాపాడుకోవచ్చు. సో మేమైతే ఇలా కాపాడుకుంటున్నాం. మీరు ఇలా కాపాడుకోవాలి అని అనుకుంటే కాపాడుకోండి. ఇప్పుడు మేము 2 hours తర్వాత ఇప్పుడైతే మళ్ళీ రివ్యూ అనేది ఇస్తున్నాను. బట్ తీసుకున్నందుకంటే మేము చాలా డిసప్పాయింట్ అయ్యాం. ఇందులో మెయిన్ డిజిటల్ ఉంది అని చెప్పేసి, అలానే ఏమంటారు స్పీకర్ ఆప్షన్ ఉంది అని చెప్పేసి ఈ ప్రోడక్ట్ అయితే మేము తీసుకున్నాం. బట్ ఏంటి అంటే మీ ఫోన్ చేస్తుంటే అక్కడ రింగ్ అనేది రావట్లేదు, కానీ ఫోన్ చేస్తున్నాం మన దగ్గర రింగ్ అనే ఆప్షన్ రింగ్ అవుతుంది అని తెలుస్తుంది. అక్కడ మాత్రం ఫోన్ మాత్రం రింగ్ అనేది అవ్వట్లేదు, కానీ లిఫ్ట్ చేసి చూస్తే వాయిస్ అనేది నీట్గా క్లారిటీగా అనేది ఉన్నాయి. కానీ స్పీకర్ ఆన్ చేస్తే స్పీకర్ అసలు వర్క్ అవ్వట్లేదు, అంటే మంచిగా లేదు. సో గైస్, ఇదైతే మేము ప్రాబ్లం అనేది ఫేస్ చేసాం. కానీ ఇంకా ఇన్స్ట్రక్షన్ చూసి ఏమైనా ప్రాబ్లం ఉంటే మేము చేయొచ్చు అని చెప్పేసి ఎంతో ట్రై చేసినాం, కానీ అది అవ్వలేదు. సో ఇదైతే ఇప్పుడు ఈ ప్రోడక్ట్ అనేది మేము రిటర్న్ ఆప్షన్ పెట్టేస్తున్నాం. సో మీకు ఏదైనా అంటే మేము ఇంకా ఎన్నో రివ్యూస్ చూసుకుంటూ ఇప్పుడు ఇది ప్రాబ్లం ఉందని చెప్పి యూట్యూబ్లో సెర్చ్ చేసి మేము ఆ ప్రాబ్లం కూడా చూద్దామని చెప్పేసి అలా ట్రై చేసిన, బట్ ఇది అయితే ప్రోడక్ట్ అనేది అవ్వలేదు. మేబీ అది కవర్ లేకుండా వచ్చిందనో, లేకపోతే ఈ టెలిఫోన్లో ప్రాబ్లం ఉందో, లేకపోతే అందులో ప్రాబ్లం ఉందో మాకైతే తెలియదు. మాకైతే ఇది మా ప్రోడక్ట్ అనేది మాకైతే నచ్చలేదు. సో గైస్, మీకు నచ్చితే తీసుకోండి,
లేదంటే లేదు, మాకైతే నచ్చలేదు, మేమైతే ఈ ప్రోడక్ట్ అనేది రిటర్న్ అనేది పెట్టేస్తున్నాం. సో ఇది మేము ఫేస్ చేసిన ప్రాబ్లం అనమాట. రింగ్ అనేది మాకు రావట్లేదు. అలాగే ఇందులో ఉండే ఫ్యూచర్స్ రింగ్ టోన్స్ అనేవి కూడా అస్సలు ఏం బాగాలేవు, మాకైతే అవి నచ్చలేదు. కాబట్టి ఇది మార్చేద్దామని మాకైతే అనిపించింది. ఇదైతే మేము 900 వరకు అయితే మేము తీసుకున్నాము. సో దీనికంటే బెస్ట్ ఇంకా కొంచెం ప్రైస్ పెట్టి కొంచెం పెద్దదైతే తీసుకుందాం అని అయితే మేము అనుకుంటున్నాం. సో ఇది గైస్ వీడియో. సో ఇది మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరైనా ఫేస్ చేస్తున్నట్టున్నా నాకైతే కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి కొత్త కంటెంట్ కావాలో కూడా కామెంట్ చేయండి గైస్. బాయ్.